కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీరుపై గుస్సా అవుతున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. కృష్ణా జలాల్లో ఏపీ రూల్స్ బ్రేక్ చేసినా బోర్డు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాటాకు మించి ఏపీ నీరు తరలించుకుపోతుందని ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటవేస్తోందని అంటున్నారు. క్యారీ ఓవర్ వాటర్ పైన తేల్చకుండా ట్రిబ్యునల్ పైకి నెట్టేస్తుంది బోర్డు. కృష్ణా ప్రాజెక్టుల్లో ఏపీ యథేచ్ఛగా జలదోపిడీ చేస్తున్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ తీరుపై అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వినడం లేదని అంటున్నారు అధికారులు. మీటింగుల్లో ఏపీపై పల్లెత్తు మాట అనడం లేదని చెప్తున్నారు. ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోతున్నా ఏమీ జరగనట్టే కృష్ణా బోర్డు చోద్యం చూస్తూ ఉండిపోతోంది. వాటాల ప్రకారం నీటిని తీసుకోవాల్సి ఉన్నా ఏపీ ఇప్పటికే తన వాటా 512 టీఎంసీలకు మించి అదనంగా 130 టీఎంసీలను తోడేసుకుంది. అయినా ఏపీని కృష్ణా బోర్డు అడ్డుకోవడం కాదు కదా, కనీసం ప్రశ్నించడం లేదు. 3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడీని నివారించాల్సింది పోయి స్పందించటమూ మానేసింది. ఈ నేపథ్యంలోనే అసలు బోర్డు ఉండి దండగేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులోని నీటి నిల్వల ఆధారంగా ఏపీ తెలంగాణకు నీటి పంపకాలపై సీజన్ల వారీగా బోర్డు 3 మెన్ కమిటీ మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. వర్షాకాలానికి ముందొకసారి, వర్షాకాలం తర్వాత మరోసారి మీటింగ్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే నిరుడు ఏప్రిల్లో సమావేశమైన 3 మెన్ కమిటీ ఆ తర్వాత భేటీ కాలేదు. నీటి వినియోగంపై చర్చించలేదు. ఇటీవల బోర్డు మీటింగ్ నిర్వహించినా ఎటూ తేల్చకుండానే ముగించారు. నీటి వాటాలు 3 మెన్ కమిటీలోనే తేలుస్తామని బోర్డు చైర్మన్ అతుల్ కుమార్ జైన్ చెప్పినా మీటింగ్ ఎప్పుడు పెట్టేది మాత్రం నిర్ణయించలేదు. ఫలితంగా ఏపీ దుందుడుకుగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ప్రాజెక్టులను ఖాళీ చేస్తుంది. ఈ వాటర్ ఇయర్లో ఇప్పటిదాకా ఏపీ 646 టీఎంసీలను వాడేసుకుంటే తెలంగాణ వాడుకున్నది మాత్రం 240 టీఎంసీలకు మించలేదు. అంటే మన కోటా కన్నా ఇంకా 60 టీఎంసీలు తక్కువే. అయినా కూడా ఏపీకి బోర్డు కనీసం నోటీసులు ఇచ్చినా దాఖలాలు లేవు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల వివాదాలను తొలగించేందుకు 2014లో కేఆర్ఎంబీని ఏర్పాటు చేసింది కేంద్రం. విభజన చట్టంలోనే బోర్డు ఏర్పాటు వివరాలున్నాయి. రెండు రాష్ట్రాలు ఎంతెంత నీటిని వాడుకుంటున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. కానీ 10 ఏళ్లుగా ఏపీ దోపిడీ కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా బోర్డు ఆ రాష్ట్రాన్ని అడ్డుకోలేకపోతోంది. ఏపీ తీరుపై బోర్డు మీటింగ్లలో తెలంగాణ అధికారులు ఎండగట్టినా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ దగ్గరకు స్వయంగా ఈఎన్సీ వెళ్లి ఫిర్యాదు చేసే స్థితికి పరిస్థితి దిగజారింది. అధికారులు ఎప్పుడు ఏపీ తీరుపై ప్రశ్నించినా ప్రాజెక్టులు బోర్డు పరిధిలో లేనప్పుడు తాము మాత్రం ఏపీని ఎలా అడ్డుకోగలమని బోర్డు అంటోందనే వాదనలు ఇరిగేషన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ని బోర్డుకు అప్పగిస్తే పూర్తి నియంత్రణ సాధ్యమవుతుందంటూ బోర్డు మెలిక పెడుతోందనే చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ సిద్ధంగానే ఉన్నా రాష్ట్ర సర్కారు రెడీగా లేదు. బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ ప్రయోజనాలు మరింత దెబ్బతింటాయనే ఆందోళనలో సర్కారుంది. ఏపీ ఎత్తుగడ కూడా అదేనని అంటున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణా జలాల్లో తెలంగాణ తన కోటాలో వాడుకుంది 25% మించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఒక వాటర్ ఇయర్లో వాడుకోని జలాలను తర్వాతి వాటర్ ఇయర్లో వాడుకునేలా క్యారీ ఓవర్ కు అవకాశం ఇవ్వాలని అధికారులు బోర్డు మీటింగ్స్ లో ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. అయితే బోర్డు మాత్రం అది తన పరిధిలో లేదంటూ దాటవేస్తుంది. ట్రిబ్యునల్ అవార్డులో లేదని, ఏదైనా ట్రిబ్యునల్ పరిధిలోనే ఉందని చెప్తోంది. అదే టైంలో ఏపీ కోటాకు మించి వాడుకుంటున్నా నోరెత్తడం లేదు. దీంతో 10 ఏళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. దీనికి సరైన పరిష్కారం కేంద్రం పరిధిలోని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. 2020 ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినా అప్పటి సీఎం కేసీఆర్ అటెండ్ అవ్వలేదు. ఆ తర్వాత అక్టోబర్లో నిర్వహించిన మీటింగ్ కి హాజరైన రాష్ట్ర నీటి ప్రయోజనాలపై మమ అనిపించారే తప్ప గట్టిగా వాదించలేదన్న ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మరోసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించలేదు. ఒకసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని ఏర్పాటు చేసి చర్చిస్తే క్యారీ ఓవర్ వాటర్ పైన పరిష్కారం లభించేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు అధికారులు.